అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి. సో ఆడపిల్లలకి ఓనీ ఫంక్షన్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు గోల్డ్ 50 గ్రామ్స్ ఎలా సేవ్ చేయాలి అంటే, సో 50 గ్రామ్స్ ఏ కర్మండి, మనం అనుకుంటే 100 గ్రామ్స్ కూడా సేవ్ చేయొచ్చు. సో అది ఎలానో ఈ వీడియోలో చూసేద్దాము, వచ్చేయండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చేస్తారనమాట. సో కొంతమంది ఓనీ ఫంక్షన్ ఒక ఏజ్ వచ్చాక చేస్తారు, కొంతమంది సాంప్రదాయం ప్రకారం, కొంతమంది మెచ్యూర్ అయితేనే చేస్తారు. సో మా సైడ్ అయితే మెచ్యూర్ అయితేనే చేస్తారనమాట. సో కొంతమంది ఒక ఏజ్ వచ్చాక చేస్తారు కాబట్టి సో అది మనం చేతిలో ఉంటుంది, మనం డిసైడ్ అవ్వాలి. 12 to 15 ఇయర్స్ లోపల అనుకుందాం. ఎలా ప్లాన్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. పాపకి 0 to 1 ఇయర్స్ అయితే మీ మనీ తక్కువ నుంచి స్టార్ట్ చేయొచ్చు. మీరు స్కీమ్ స్టార్ట్ చేయడం తక్కువ అమౌంట్ నుంచి కడుతూ వచ్చారనుకోండి, మీరు హ్యాపీగా మీ ఏజ్ పిల్ల ఒక ఏజ్ వచ్చే లోపల మీరైతే మనీ అయితే సేవ్ చేసి గోల్డ్ అయితే కొనేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఏజ్ బట్టి కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. సో 5 to 10 ఇయర్స్ లోపల అయితే మనీ కొంచెం ఎక్కువే కట్టి సేవ్ చేయాలన్నమాట. సో ఎందుకంటే దగ్గరలో వాళ్ళకి ఫంక్షన్ చేయాలి కాబట్టి 5 to 10 ఇయర్స్ అయితే మీరు ఎక్కువ మనీ అయితే కట్టి సేవ్ అయితే చేయాలన్నమాట గోల్డ్. సో ప్రతి ఒక్కరూ, ఒక అమ్మాయి హ్యాపీగా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాలి అనుకుంటే కొంచెం గోల్డ్తో పాటు మనం సిల్వర్ కలెక్షను, ఆ తర్వాత తనకి ఏదైనా మనీ లాగనో ఏదో ఒక రకంగా ఇస్తేనే మన పాపకి అక్కడ ఒక వాల్యూ అనేది ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు నాకు తెలిసినంత వరకు. సో ఇలా ఆలోచించి సేవ్ చేసుకుని రూపాయి సేవ్ చేసి పెట్టుకుని అమ్మాయి గోల్డ్ అయితే తీసి పెడుతూ ఉంటాం కదా. సో ఒక ఏజ్ ముందు నుంచే మీరు ఒక ప్లానింగ్తో ఉన్నారనుకోండి, ఆ పిల్లకు కూడా హ్యాపీగా మీరైతే ఎంత గోల్డ్ పెట్టాలనుకుంటారో అంత గోల్డ్ అయితే పెట్టి పంపించవచ్చు. సో ఇలాగ ప్లాన్గా ఉండండి. దగ్గర వచ్చిన తర్వాత ఎక్కువ హడావుడి పడిపోకుండా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసామనుకోండి, మంచి గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే మన పాపకు మనం పెట్టగలుగుతాము. సో చాలా వరకు మా పాప చిన్న పాప కదండి, కొంచెం పెద్దదైపోతే తనకి ఎక్కువ ట్రెండీ డిజైన్స్ ఇష్టంగా ఉంటుంది అనుకుంటే కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ కొని పెట్టుకోండి. సో మీకు అలాంటి బాధ ఉన్నప్పుడు, లేదు మా పాప మేమేం కొన్నా వేసుకుంటుంది అనుకుంటే జ్యువెలరీనే కొనుక్కోండి. ఎందుకంటే స్కీమ్స్ కడతారు కాబట్టి ఆ మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ అంతా, ఆ మనీ అంతా వేస్ట్ అవ్వకుండా గోల్డ్ ఆర్నమెంట్స్గా కూడా కొనేయండి, ఓకేనా. సో 1 ఇయర్ అనుకోండి, మీరు 50 గ్రామ్స్ కొనాలనుకుంటే, పాపకు 1 ఇయర్ అనుకుంటే 50 గ్రామ్స్ కొనాలి అనుకుంటే 1 గ్రామ్ ఎంత ఉంది ఈ రోజు రేటుకి? 22 క్యారెట్స్ వచ్చేసి 6450 రూపీస్ అయితే ఉంది. 24 క్యారెట్స్ వచ్చేసి 7036 రూపీస్ అయితే ఉంది. 18 క్యారెట్స్ వచ్చేసి 5278 రూపీస్ అయితే ఉంది. చూసారా, లాస్ట్ 2 to 3 డేస్ ముందు నేను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో నేను 1 గ్రామ్ రేట్ ఎంత రాశాను, ఈరోజు ఎంత రాశానో కంపేర్ చేసుకోండి. పెరిగిపోయింది గోల్డ్ రేటు, 50 రూపీస్ పెరిగిపోయింది అనమాట. సో ఇలా పెరుగుతూ ఉంటుంది. తగ్గిపోయిందని అప్పుడు చాలామంది ఫీల్ అయ్యారు కదా. సో ఇప్పుడు పెరుగుతుంది, హ్యాపీగా ఫీల్ అవ్వండి. నెక్స్ట్ 10 గ్రామ్స్ వచ్చేసి 64,500 అనుకుందాం. విత్ జిఎస్టీ అంతా మనము ముందుగానే స్కీమ్ కడతాం కాబట్టి సో అలాగా అవన్నీ కట్ అయ్యి కూడా 64,500 ప్లస్ 3% జిఎస్టీ అనుకుంటే కూడా మనకు ఎంత సేవ్ చేసుకోవాలి అనేది దాన్ని బట్టి మీరు స్కీమ్ అయితే ప్లాన్ చేసుకోండి. అదే మేము 100 గ్రామ్స్ వేయగలుగుతామండి, మాకు 50 గ్రామ్స్ అవసరం లేదు, మేము మంచిగా సేవ్ చేసి మా పాపకి 100 గ్రామ్స్లో బంగారం చేయాలనుకుంటున్నాము అంటే 6,45,000 అయితే అవుతుంది, ప్లస్ 3% జిఎస్టీ అనమాట. సో 50 గ్రామ్స్ అనుకుంటే మాకు 100 గ్రామ్స్ అవసరం లేదండి, 50 గ్రామ్స్ అయితే మేము మా పిల్లలకు పెట్టాలనుకుంటాము అనుకుంటే 22 క్యారెట్స్ వచ్చేసి 50,000 ఇంటూ 6,450 రూపీస్ అనమాట. ఈరోజు నేను వీడియో చేయడానికి రాసుకున్నప్పుడు ఉన్న గ్రాము రేట్ వచ్చేసి 6,450 రూపీస్ అనమాట. సో మొత్తం 3,22,500 విత్ ఆన్ అండ్ యావరేజ్ 3.3 lakhs అయితే 3 lakhs ప్లస్ 3,30,000 అనుకుందాం అనుకోండి. సో ఈ రేంజ్లో అయితే మీకు ఉంటుందన్నమాట 22 క్యారెట్స్. అదే మేము కాయిన్స్ అలాగ ప్లాన్ చేసుకుంటామండి, బిస్కెట్స్ అలా కొంటాము అంటే మీకైతే 3,51,800 రూపీస్ అయితే ఉంటుంది.
సో ఇలా ప్లాన్ చేసుకున్నారనుకోండి మీకు 50 గ్రామ్స్ అయితే హ్యాపీగా మీరైతే మీ పిల్లకైతే సేవ్ చేసి పెట్టేయచ్చు. అదే 18 గ్రామ్స్లో కొంటామండి, మేము ఏదైనా డైమండ్ ఆర్నమెంట్స్ పెట్టాలి అనుకుంటాం మా పిల్లకి, లేదంటే ఎక్కువ 18 క్యారెట్స్లో తీసుకుంటాం, మేము ఇంత అమౌంట్ అయితే పెట్టలేము అనుకుంటే సో ఇలా ప్లాన్ చేసుకోండి. 2,63,900 రూపీస్ అయితే వస్తుంది. సో మీరు డైమండ్స్లో చేసుకోవాలనుకున్న డైమండ్స్లో కూడా చేసి పెట్టుకోవచ్చు. అది మనం ఆలోచన విధానం బట్టి అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు హ్యాపీగా అయితే మీ పిల్లకి మంచి గోల్డ్ అయితే మీరు సేవ్ చేయగలుగుతారనమాట. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.